for coming. Well, and all the very best for Swayambhu. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఏదో వేరే సినిమా ఈవెంట్కి వచ్చినట్లేదు. దిస్ ఇస్ లైక్ మై హోమ్ బ్యానర్, 18 pages ఇక్కడే చేశాను. అరవింద్ గారు ఇక్కడే ఉన్నారు, బన్నీ వాసు, ఎవ్రీబడి ఈజ్ హియర్. సో నేను మళ్ళీ మా హోమ్ బ్యానర్, నా హోమ్ ప్రొడక్షన్కి వచ్చినట్టే ఫీల్ అవుతున్నాను అంతే. లవ్లీ. సో మీరు ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ద ట్రైలర్ ఇస్ సో ఫనీ. అంటే హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 17 years అవుతుందా? సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద పీట వేసిన మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాస్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాస్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ అంత మ్యాజికల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, రిలేట్ అయ్యేది ఏంటి? అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్, భీమవరం. సో ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ. సో I've been spending a lot of time there and yeah, I love that place. నైస్. అండ్ సేమ్ మీ ఫ్రెండ్స్లో ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫ్రెండ్స్లో డీసెంట్ ఫ్రెండ్, చిల్లర్ ఫ్రెండ్? వర్క్ చేసిన వాళ్ళేనా? వర్క్ చేసిన వాళ్ళలో అంటే మాకు కూడా తెలిసి ఉండాలి కదా ఆ పేర్లు. ఓకే, అలాగా. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ పర్సన్ ఐ వర్క్ విత్ ఇస్ అరవింద్ గారు, ఇక్కడే ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాటీ, చిల్లర్ అన్నాను కదా, నాటీ పర్సన్ ఇస్ మై కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి. తను చేసే అరాచకాలు ఉన్నాడా ఇక్కడ? లేదు లేదు, ఎక్కడో ఆన్ ది వే ఆయన. ఈస్ ద మోస్ట్ నాటీ గై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు నేను అందరి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్టర్ కాదు, హీరోయిన్ కాబట్టి. డైరెక్టర్ ఏమనుకుంటున్నారు అదే అనుకుంటున్నాను. ఆహా, ఓహో, నైస్, సేఫెస్ట్ ఆన్సర్. అయినా వదిలేదు మేము. మీకు తక్కువని 1 minute ఏమనిపించింది అది చెప్పండి చాలు. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు ఆ స్లాంగ్ చాలా నచ్చింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లైక్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీకు గోదావరి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ స్లాంగ్ నాకు ఎందుకు ఒక తెలియని తీపితనం ఉంటుంది అనిపించింది. సో ఐ లైక్ ద స్లాంగ్. సో అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ అక్కడ. ఓకే, ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, ఇలా నాటీ ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ హీరోస్ లోనే కావాలి మాకు. మా హీరోస్ అందరూ దెర్ ఆల్ వెరీ వెరీ స్వీట్ అండి. నాకు అలా భేద భావాలు లేవు. చాలా సినిమాలు చేయాలి. ఓకే, నాటీ ఫ్రెండ్ చెప్పండి. సరే, అందరూ డీసెంట్, వాళ్ళల్లో మోస్ట్ నాటీ ఎవరు? వీళ్ళు ఆపరు ఇంకా, సో మీరు ఆన్సర్ చెప్పేస్తే బెటర్. నాకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్స్ నాటీ అండి. అందరూ చాలా డీసెంట్గా ఉంటారు. ఓకే, పోనీలేండి, మీరు అమ్మాయి కాబట్టి వదిలేసాం, అలా ఇరికించడం ఇష్టం లేక. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్వీట్గా మేము ఫ్రెండ్స్ అండి, August 15న థియేటర్స్లోకి వచ్చి సినిమా చూడండి అని ఆ స్లాంగ్లో చెప్తే హ్యాపీగా వదిలేస్తాను మిమ్మల్ని. ఇంకా శ్రావంతి గారు ఆవిడ చేత గోదావరి యాసలో ఒక డైలాగ్ అని చెప్పి అదే చెప్పిస్తున్నాను. సినిమా రిలీజ్కి August 15న ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మమ్మల్ని ఫిక్స్ చేయాలని. చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మమ్మల్ని ఇరికించాలని అంటున్నారు. లేదండి, చాలా కొద్దిగా నెమ్మదిగానే ప్లాన్ చేసి. యా, సో ఆ యాసలో మేము ఫ్రెండ్స్ అండి, August 15న థియేటర్లకు రండి అని చెప్పేస్తే మేము ఫ్రెండ్స్ అండి, August 15 థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. థియేటర్లో సినిమా చూడండి. ప్రతి పాటలోను, ప్రతి యాక్షన్లోనూ అది ప్రతిబింబిస్తుంది. అంత మీ ప్రేమ చాటుకునే ఈ చిత్రం అంతే అద్భుతంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నార్నే నితిన్ గారికి, మిగతా ఆర్టిస్టులందరికీ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తమ్ముడు సురేష్ బనిశెట్టి ఈ మధ్య అద్భుతమైన పాటలు రాస్తూ మంచి సింగిల్స్తో తన పేరు నిలబెట్టుకుంటూ వచ్చి ఈ చిత్రంలో మంచి అద్భుతమైన పాట రాశాడు. ఇంకా ముందు ముందు కూడా మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటీనటులందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీ కెరీర్లకి ఉపయోగపడాలని,
నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, శ్యామ్ నా గారు. పేరే డైవర్షన్ బ్యూటీ, నా పేరే డైవర్షన్ బ్యూటీ, నీ డిప్రెషన్ ఎంతుంటే ఏంటి. అక్కడ డైవర్షన్ బ్యూటీ ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఆగస్ట్ 15th నుంచి నేను సెట్లో ఎంజాయ్ చేసినట్టు అందరు ఎంజాయ్ చేసినట్టు పబ్లిక్ క్రౌడ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు, బ్లెస్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ 2 సాంగ్స్ని బ్లెస్ చేసినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. Thank you, Master. Thank you so much. Hearty welcome to our Anudeep KV director Anudeep gariki. Hearty welcome. Hearty welcome to the mem friends and pre-release event. So, మన యూత్ ప్రెసిడెంట్ అనుదీప్ గారు వచ్చేసారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మేం ఫ్రెండ్స్ అండి. సో అది సూఫియానా అన్న పాట. హార్డీ వెల్కమ్ రామ్ మిరియాల గారు, సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మేం ఫ్రెండ్స్ అండి. సో మొన్ననే పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు మన మోస్ట్ సీనియర్ యాక్టర్ వినోద్ గారి ఏవి చూద్దాం. కెన్ వి హ్యావ్ అ వినోద్ గారి ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. అందరూ కూడా నాకు పరిచయం ఉంది, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వెరీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది దీనిలో. డెఫినెట్లీ ఇది ఒక గీతా ఆర్ట్స్లో మంచి పిక్చర్ అవుతుందో, 15th రిలీజ్ అవుతుందో. అందరూ ఈ పిక్చర్ని చూసి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Vinod and Kumar I wish garu. all the best for my director. First picture is it. Definitely he will do many more pictures in Telugu industry. Thank you. Thank you sir, thank you so much. ఓకే, సో ఇప్పుడు ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ కళ్యాణ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హార్డీ వెల్కమ్ టు అవర్ హీరో నార్నే నితిన్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. చౌదరి గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, రాజారాణి గారి నుంచి. మీరు చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఎగ్జైట్మెంట్ వచ్చింది. నితిన్ మామ, థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఒక గెస్ట్ లాగా రావడం నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట. స్టేజ్ ఎక్కలేదు, ఇప్పటివరకు ఎక్కలేదు నేను అలాగా. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సినిమా చేస్తారన్నప్పుడు ఏం సినిమా అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా అనుకున్నారు. బట్ ఫస్ట్ అరెస్టిక్ విజువల్స్ అండి, చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ మ్యూజిక్, రెండోది టిల్లు స్క్వేర్ తర్వాత ఈ ఇయర్లో మీరు ఇంకా కొట్టేస్తున్నారు, నాకు అర్థమైపోయింది అది. తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు అన్నట్టుండి తర్వాత ముగ్గురు కనబడేసరికి ఎవ్రీ పోస్టర్ ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంత 2 పెద్ద సినిమాల మధ్యలో వేస్తున్నారంటే బన్నీవాస్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. సో ఐ వాజ్ వెయిటింగ్. ప్రీమియర్స్ పడితే ఇంకా హ్యాపీ, లేకపోతే కరెక్ట్గా థియేటర్లో మార్నింగ్స్ చూస్తాను. థ్యాంక్ యూ. నితిన్ చాలా అంటే నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో మోస్ట్ డెడికేటింగ్ అండి. మీరు 6 అంటే 5:45 ఉంటాడు. నేను వెళ్ళి అక్కడ చూసేసరికి వచ్చాడు హీరో అనుకొని అట్లా ఇబ్బంది పడే సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. కానీ మామ నీ స్టోరీ సెలెక్షన్ ఇలాగే చేసుకో. నాకు ఎందుకు చాలా మంచి వైబ్ వచ్చింది మొన్న ట్రైలర్తో. సార్ అంజీ గారు, ఆల్ ద బెస్ట్. మొత్తం మీదే క్రెడిట్, విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ సినిమా మీకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. కుమ్మేసేయండి. అందరికీ నమస్కారం అండి. చాలామంది డీజే టిల్లు లాంటి పాటలు చేస్తుంటే మాది ఇక్కడ ఎక్కడో తెలంగాణ అనుకున్నారు, కానీ మాది గోదావరి జిల్లా. సో అంజి గారు పట్టుబట్టి మీకైతే బాగా తెలుస్తుంది ఈ స్లాంగ్, ఈ లాంగ్వేజ్ అని చెప్పి తీసుకొచ్చి గట్టి కూర్చోబెట్టి డీజే టిల్లు లాంటి పాటలు చేసే సందర్భంలో ఇటువంటి మంచి మెలోడీస్ చేసే అవకాశం ఇచ్చారు. అంజుబాబు గారు థ్యాంక్స్. బన్నీవాస్ గారు ప్రతి పాటకి ఆయన స్టూడియోలో కూర్చుని డైరెక్టర్ గారు ఎన్ని ఇన్పుట్స్ ఇస్తారో అన్ని ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ దగ్గరుండి చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా నితిన్, నయన్ అండ్ రాజ్ కుమార్ అండ్ ఆల్ అంకిత్ అద్భుతంగా చేశారు. ఈ 15వ తారీఖున మీ అందరికీ థియేటర్లో తెలుస్తుంది. వీళ్ళు పండించిన కామెడీ అంతా కూడా మీరు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ అంతే అండి. పాట పాడకుండా ఎట్లా వదిలేస్తాం మిమ్మల్ని? ఇప్పుడు వచ్చింది కదండి.
పాడాలి కదండి, అలా ఎలా వదిలేస్తామండి? కొంచెం వెనక్కి రారా? యా. గారు రాసిన పాటది. కన్నె కొనుకొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బావుందం పెదవే పలుకొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమా అరకొరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడిపడని ముడి ఏదో ఏసే సూఫియానా సూఫియానా గుండెల్లోనా ప్రేమవానా. థ్యాంక్ యూ అన్న, అంజీ అన్న. అంటే నేను ఎలాంటి పాటలు చేస్తాను ఎవరికైతే తెలీదు, సో మీరు దగ్గర ఉండి చేయించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అందరూ కూడా 15వ తారీఖున ప్లీజ్ థియేటర్కి వెళ్ళి ఈ నవ్వుల పండుగను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ మూవీ స్కోరింగ్ చేయాలి అని వచ్చినప్పుడు ఆ టైటిల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో ఐడియా వచ్చి ఈవినింగ్ 5 o'clock అనుకుంటే 11 o'clockకి ఒక అవుట్పుట్ ఇచ్చామండి. ఒక మోక్షిత్ అండ్ సిద్ధు అన్న వాళ్ళు పిల్లల్ని పిలిచి, మన సురేష్ బానిశెట్టి గారిని పిలిచి ఒక మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ అదే అన్నమాట. సో స్కోరింగ్ అంతా పిల్లలతోనే రామ్ గారు, థ్యాంక్ యూ సో నిండిపోయి మచ్. ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ స్పీచ్ విన్నాము, ఇంకొక మ్యూజిక్ immediate గా డైరెక్టర్ ఏం ఉన్నారు, చేయాలి అజయ్ అంటే, అరసాడ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. తెప్పించాం. కెన్ వి హావ్ అజయ్ గారు ఆన్ టు ద స్టేజ్ అంజి గారు ప్లీజ్? బొమ్మలు తెప్పించారు. నేను కొన్ని తిరుపతి వెళ్ళినప్పుడు బొమ్మలు కొనుక్కొచ్చాను. సో బొమ్మలతో ఒక కొత్త ప్రయోగం చేసే అవకాశం ఇచ్చారు బనీవాస్ గారు. అండ్ ఇందులో ఒక 3 songs చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన డైవర్షన్ బ్యూటీ మన కాసల శ్యామ్ గారు రాశారు. అండ్ లిరిక్కి ట్యూన్ చేశాను, చాలా ఎక్సైటింగ్ అనిపించింది సార్. అండ్ మంగ్లీ గారు పాడారు. మంగ్లీ గారు చాలా ఎక్సైట్ అయ్యి 3 times పాడారు నా కోసం ఆ పాట. సో ఆ డ్యాన్స్ కూడా వేసేస్తారు ఎక్కడికి వచ్చినా సరే. అండ్ ఎస్, పెంచల్ దాస్ గారు పాడిన అమలాలో రామ్ భజన్ అనే సాంగ్ కూడా చాలా క్రూషియల్ టైంలో వస్తుందండి సినిమాలో. ఈ సినిమాలో మీరు ఒక యాంగిలే చూసారు ట్రైలర్లో, ఇంకొక యాంగిల్ ఉంటుంది లాస్ట్లో. దట్ ఈస్ అంటే నేను సెకండ్ హాఫ్ చూసి డైరెక్టర్ గారికి వెళ్ళి జస్ట్ హగ్ ఇచ్చాను. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకున్నాను పైలట్ మ్యాచ్ చూసి. సో మీరు కూడా August 15th చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకే, మా వంశీ నందిపాటి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పొలిమేరా 2 అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ వంశీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మాట్లాడడానికి దేనికి పిలుస్తారు? అసలు ప్రిపేర్డ్గా లేరండి, బట్ ఆల్ ద వెరీ బెస్ట్. మా అంజి గారు ఫస్ట్ సినిమా. అంజి గారు అడ్వాన్స్ పడిపోయింది అకౌంట్లోకి, ఆల్రెడీ అడ్వాన్స్ కూడా వేస్తారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము మూవీ మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా మా గీత ఆర్ట్స్కి ఒక మంచి ఫిలింని ఇచ్చినందుకు, క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక ఎక్కంగానే మొత్తం గోదావరి కల్చర్ అంతా ఉట్టిపడుతుంది. ఏం చెప్పాలి, అసలు గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో నేను పాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఏమంటారు ఆ సాంగ్ డైవర్షన్ బ్యూటీ సాంగ్ సెట్కి వెళ్తే సాంగ్ జరుగుతున్నప్పుడు అసలు ఒక్కొక్కరు మన ఎక్కడ పిల్లల్లాగానే అసలు స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏదో సాంగ్ షూట్ అవుతున్నట్టు అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ. 2 days వెళ్ళా, 2 days స్కూల్లో ఏదో చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఎట్లయితే ఉంటుందో అట్లా అనిపించింది నాకు. అసలు ఆ సెట్ వదిలి రాబుద్ది కాలేదు, అంత మంచిగా ఉండింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ పాట విషయానికి వస్తే, పాట పాడడానికి మీరు పిలిచారు. పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళంగానే అందరు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి.
నేను రికార్డింగ్ థియేటర్కి వచ్చానా లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే దగ్గర వచ్చానా అని అనుకున్నా. సో దేనికండి అజయ్ గారు ఇవన్నీ అంటే మొత్తం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను ఇవన్నీ యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. సో చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అద్భుతంగా కూడా మీరు కంపోజ్ చేశారు అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ సాంగ్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో బ్యూటీ ఇంకా యాడ్ అయింది ఏది అంటే మా భాను మాస్టర్. మాస్టర్ ఆ క్రికెట్ స్టెప్ ఏమైనా క్రియేట్ చేసిర్రా మాస్టర్ మీరు, అసలు పిక్స్ మాస్టర్ సూపర్. అసలు అందరూ కూడా రీల్స్లలో క్రికెట్ బాల్ బ్యాట్ తీసుకొని అందరూ ఆ స్టెప్ చేస్తున్నారు. సో ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా వెళ్ళాలని అజయ్ అర్సడ గారు మీకు కంగ్రాచులేషన్స్. అండ్ రామ్ మిరియాల గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. మంచి మంచి సాంగ్స్ చేసారు ఈ మూవీలో. అండ్ ఈ సాంగ్ రాసిన మా కాసర్ల శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి నేను ఏం చెప్తాను, ఏ సాంగ్ రాసినా అది హిట్టే. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ అంజి గారు మీరు ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మా నార్నే నితిన్ గారు మీరు మామూలు కాదు, అసలు చిన్న పిల్లోళ్ళే కనిపించింది నాకు, హీరోలకు కాకుండా అందరిలో కలిసిపోయే విధానం కానీ అన్నీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్ సార్ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నేహా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మంగ్లీ గారు. అందరినీ మేము అడుగుతున్నాం బేసిక్గా గోదావరి ఆ ప్రాంతాలు తలుచుకుంటే మీకేం గుర్తొస్తుంది, అక్కడ మెమరీ ఏమైనా ఉందా అని చెప్పి. సో వీ వాంట్ టు నో. అద్భుతంగా ఉంది. నేను అక్కడ సంక్రాంతి సాంగ్ కూడా షూట్ చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టం అక్కడ. రావులపాలెంలో సాంగ్ షూట్ చేయడం జరిగింది. అక్కడ ఉండే గ్రీనరీ కానీ అక్కడ వాళ్ళు పెట్టే తిండి కానీ ఫుడ్ కానీ అసలు ఓ మై గాడ్, వాళ్ళ లవ్ వాళ్ళ ప్రేమ ఆప్యాయతకైతే అసలు మనం తల వంచాల్సిందే. అండ్ ఎవ్రీ మంత్ నాకు ఒక రాజుగారు చేపలు పీతలు రొయ్యలు పూతరేకులు కాకినాడ కాజాలు అన్నీ పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు హ్యాపీ. హాయ్ సారిక, హౌ ఆర్ యూ? ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ సో హీరో నిఖిల్, here we welcome our hero Nikhil garu to the mem friends and pre-release event. స్వయంభూ అంటూ మనల్ని త్వరలో పలకరించబోతున్నటువంటి నిఖిల్ గారికి హార్డీ వెల్కమ్ మరొకసారి. డైవర్షన్ బ్యూటీ అన్న సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ డైవర్షన్? ఎస్కేఎన్ గారిని ఇద్దరిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ బనివాస్ గారు ప్లీజ్. మా మైక్ మీద తెచ్చుకోవాలా ఎవరిని ఇస్తారా? ఉంది ఇక్కడ రండి. Here we welcome our most successful producer Baniwas garu and alane our cult blockbuster producer SKN garni సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నా. ఆల్రెడీ అరవింద్ గారు మామూలుగా ల్యాగ్ అవుతుంది కట్ చేయండి అనేది వినబడతానే ఉంది నాకు సరౌండ్లోని. పొద్దున్న అంజీ నేను అనుకుంటున్నాం, అంజీ ఎగ్జాక్ట్లీ అన్నాడు సార్ ఆయన ఫంక్షన్ కూడా కట్ చేస్తాడని చెప్పి. నేను అన్నది ఇది మాకు అలవాటేని. రే దా యా శ్రీలీల గారు పాపం మార్నింగ్ షూటింగ్ కూడా ఉంది, ఆవిడ కూడా గమ్ముని పంపాలి, గెస్ట్లు అందరూ కూడా చాలాసేపు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి స్టేజ్ మీద అండ్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నాను. మా హీరో నితిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టేజ్ నుంచి అంటే కనుక మా హీరో నితిన్ గారికి. సార్ నిజంగా మీరు లేకుండా ఈ సినిమా ఇంత హ్యాపీగా ఇంత ఎదరికి వెళ్ళేది కాదు. ఎందుకంటే ఇది ముగ్గురు కుర్రోళ్ళు కదా, ఒక హీరో యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు. కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా సార్ నాకు సినిమా నచ్చింది, ఇది ఒక కథ కింద నేను ఈ సినిమాని చూస్తున్నాను, నేను డెఫినెట్గా ఈ కథలో ఒక పార్ట్ అవుతానని చెప్పి మీరు నిజంగా వచ్చి అడిగేసి ఈ సినిమాని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే దీని ముందు అంజి చాలామందికి చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారే తప్పితే ఈ సినిమాని ఒక కథ కింద
చూసి మీరు ఎదురుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ప్రతి క్షణం కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉండేది, ఆయన ఎలా ఉన్నారు, అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా, ఇన్ఫ్యాక్ట్ నన్ను బాగా చూసుకునేవాడు ఆయన సెట్కి వెళ్తే. అంత అంత నిజంగా యూనిట్తో కలిసిపోయి అంత బాధ్యత తీసుకుని అక్కడ అవుట్డోర్లో అన్ని రోజులుండి పాపం ట్యాన్ కూడా అయిపోయారు పాపం చాలా. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నిజంగా ఒక మంచి విషయం మీ గురించి చెప్పాలంటే, మొన్న పిఠాపురం అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఈ ట్రైలర్ని పిఠాపురంలో చేయడం అనేది చాలా అంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యి, ఎవరు నాకు సజెషన్ చెప్పగానే బాగుంది, ఐడియా ఎదిరిపోయింది, అక్కడికి వెళ్దాం ఉన్నాను. అప్పుడు నిజంగా నేను నితిన్ గారిని నేను అడగాలి, లేదా నితిన్ గారి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది నా మైండ్లో ఎక్కడో స్కిప్ అయిపోయినది. స్కిప్ అయిపోయి అది అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అరే హీరో గారిని తీసుకోవాలి కదా అని చెప్పి. ఎక్కడో నా వర్క్ ప్రెజర్లో స్కిప్ అయ్యాను. ఎక్కడో చిన్న టెన్షన్, అరే పెద్ద ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాలి, ఎలాగవుతుంది అని చెప్పి నేను చాలా భజన పెడుతుంటే ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కన్సల్ట్ చేస్తారని అడిగినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను మా బావగారిని అడిగాను, సినిమాకు ఉపయోగపడుతుంది, నీ ప్రొడ్యూసర్ అక్కడ 100% కరెక్ట్ అనుకుంటే నువ్వు వెళ్ళి చేసే దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు అన్నాడంటే ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఒక విషయాన్ని ఒక సినిమా వరకే ఆలోచించడం అనేది నిజంగా అది చాలా మెచ్యూర్డ్గా ఇచ్చిన సజెషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు నేను ఇందాక కార్లో వస్తున్నప్పుడు అరవింద్ గారు చిన్న స్పేస్ తీసుకుంటాను, నాకు తెలుసు బోర్డు లేదులేండి. ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు ఒకటి ఆలోచించుకుంటూ వస్తున్నాను. వస్తూ ఏదో మా వాళ్ళు నాకు నోట్స్ ఒకటి పంపితే దాంట్లో ఉంది, జానీ సినిమాకి ఒక యానిమేటర్ కింద వచ్చి ఈరోజు గీతార్స్లో ప్రొడ్యూసర్ కింద అయ్యాడు అని చెప్పి రాస్తే నాకు ఒక్క నిమిషంలో మొత్తం నా లైఫ్ జర్నీ అంతా కూడా ఫ్లాష్ అవుతూ వచ్చింది. దానికి ఏదో రోజు నేను అరవింద్ గారి గురించి స్టేజ్ మీద మాట్లాడాలి. అది ఈ రోజు కాదు, ఆ రోజు తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు క్లుప్తంగా మాత్రం ఒక మాట చెప్తాను. ఒక పాలకొల నుంచి చాలా సాదా సీదీగా ఒక యానిమేటర్, ఒక 3D నేర్చుకున్న ఒక యానిమేటర్ వచ్చి ఈరోజు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఏర్పరచుకున్న ఒక మహావృక్షం కింద ఒక చిన్న ఏరు కింద బయలుదేరి నేను ఒక చెట్టు అయ్యి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో సినిమా తీయగలిగాను అంటే నిజంగా నాకు దేవుడు ఎంత అదృష్టం, ఏ జన్మలో నేను ఇది చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అనుకున్నాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అంటే ఆయన ఖుషి సినిమా చూసి మా నాన్న దగ్గర అంబాసిడర్ కీస్ తాళాలు దొబ్బేసి నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చిన కుర్రోడిని ఈరోజు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆయనతో పాటు ఒక పొలిటికల్ జర్నీలో ఆయన వెనకాల అడుగులు అడిగేసుకెళ్ళగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసి ఉంటాను నేను అని చెప్పి. ఇంత మంచి జర్నీ నాది వెళ్తున్నది. మొన్న 3 days బ్యాక్ మా టీం అంతా కూడా కూర్చున్నప్పుడు పబ్లిసిటీ తక్కువ ఉంది, నువ్వేమో కాపీ మీద ఉంటున్నావు, కాపీ రెడీ చేస్తూ ఉన్నావు, పబ్లిసిటీ తగ్గుతుంది, హెవీ కాంపిటీషన్ ఉంది, ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నాకు ఒక్కటే ధైర్యం, ఎప్పుడు నా లైఫ్లో ఒకడు ఉన్నాడు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు. నేను అది అడగక్కర్లేదు కూడా. చాలామంది ఏంటంటే అతన్ని అడగండి అంటున్నారు. నేను అడగట్లా. డైలాగ్స్ కూడా పడుతున్నాయి. ఏమని లేదు, వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ వచ్చింది, ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు, ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు, ఇవన్నీ డైలాగ్స్ పడతానే ఉన్నాయి, నాకు వినబడతానే ఉన్నాయి. కానీ నాకు తెలుసు నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరు నన్ను గుర్తుపడతారు. ఒకటి మా అమ్మ, 2 నా స్నేహితుడు బన్నీ. నేను కమ్యూనికేట్ చేయక్కర్లేదు, నేను అడగక్కర్లేదు, నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈరోజు 11 గంటలకి తన ట్విట్టర్ హ్యాండిల్ ఎంత స్పెషల్గా తను చూసుకుంటాడో నాకు తెలుసు. అది చాలా తను కనెక్ట్ అయితే తప్పితే ఆ హ్యాండిల్ వేయడు. అట్లాంటిది నేను ఒక్క మాట అడగలేదు, ఏం అడగలేదు. వీడికి ఇప్పుడు అవసరం అనేది ఎక్కడో ఆయన మనసులో తట్టింది, ఆయన వేసాడు అంతే. 7 లక్షల వ్యూస్ ఈరోజు. అదేవిధంగా ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే 7 లక్షల ఇంచుమించు 6,50,000 వ్యూస్ ఇందాక నేను చూస్తుంటే, ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి, ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నా లైఫ్లో అయితే అది బన్నీ గారు. 20 సంవత్సరాల క్రితం నా కోసం ఆయన వాళ్ళ ఫాదర్కి అడ్డు నుంచి ఉన్నాడు. మీకు గుర్తులేదో సార్, 20 సంవత్సరాల క్రితం నేను ఒక మిస్టేక్ చేస్తే నేను గీతార్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన రోజు అది, 20 years బ్యాక్. ఒకటే చెప్పాడు ఆయన,
తను ఉంటున్నాడు, తను ఉంటాడు. ఆయన వాళ్ళ ఫాదర్కి ఎదురు నిలబడ్డాడు. ఒక స్నేహితుడి గురించి ఎవరన్నా దేనికన్నా ఎదురు నిలబడగలనంటే అది బన్నీ గారు. అది నా లైఫ్లో నేను చూసింది. ఆ రోజు ఆయన కనుక నాకు నిలబడకపోయి ఉంటే ఆ రోజు, ఈరోజు బన్నీవాస్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండేవాడు కాదు. ఆయనకి తెలుసు, నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో ఏమండి కంగ్రాచులేషన్స్ లేదా ఏమండి హ్యాపీ బర్త్డే లేదంటే ఏం ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ నాకు అవసరమై నాకే కదా, తన లైఫ్లో ఏ ఫ్రెండ్ కన్నా సరే వీడు పడుతున్నాడు అన్నప్పుడు మాత్రం పట్టుకునే క్యారెక్టర్ మాత్రం అతనికి ఉంది 100%. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన బాగుండాలి అంతే. ఎందుకంటే ఆయన మంచి మనిషి అది. అండ్ చాలా ఎమోషన్ ఉంది, బట్ కంట్రోల్. ఎస్, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం. సారీ, నితిన్ గారు, శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ షూటింగ్ ఉంది, నాకు తెలిసి మీరు కంగారులో ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్. స్వయంభూ షూటింగ్లో ఎంతో బిజీగా ఉండే కూడా ఇక్కడ వచ్చిన ఇతడు, స్నేహితుడు, అత్యద్భుతమైన నటుడు నిఖిల్ గారికి, అలాగే ఆ దేవుడు చేసిన శివలీల మా శ్రీలీల గారికి, అలాగే ఏమేయాలి బ్రదర్, ఓకే, అలాగే నేను అప్పుడప్పుడు 2 ముక్కలు రాసుకుంటే మీరు అరుస్తుంటే మర్చిపోతుంటుంది. సో అలాగే ధ్రువ యువతార నాని నితిన్ గారికి, ఏమంటే కసిరెడ్డి అని పేరు వచ్చింది మీకు, ఏంటి కసి ఎక్కువ ఏంటి అసలు మీకు? నాకు అర్థం కాలే అసలు. మీ పేరు యాక్చువల్గా కసిరెడ్డి, పుట్టాక పెట్టారా పెరుగుతున్న క్రమంలో? ఓకే, సర్నే, ఓకే అండి, నేను ఇంకేదో అనుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే అంకిత్ కోయ మరో ఉన్నట్టు, అలాగే నా స్నేహితుడు బన్నీవాస్, నా ఒక 10 years ఒకే కంచం ఒకే మంచం, మిగతా చెప్పకూడదు. అలాగే సానిర్మాత్లో భాను, రియాజ్ అందరికీ, అలాగే గీతా ఆర్ట్స్ నెక్స్ట్ నడిపించబోతున్న విద్యా గారు, ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అలాగే మా గాడ్ ఫాదర్, మమ్మల్ని అందరినీ బెత్తం పట్టుకుని నడిపించే అల్లు అరవింద్ గారికి, అవేచ్ అన్నా మైకా అవే, అలాగే 7:30 ఫంక్షన్ అంటే 8:30కి వస్తే అప్పుడే గుడ్. 9 సార్కి యూ బికమ్ బిగ్ హీరోయిన్ 9 సార్కే గారికి, అలాగే చాలా కాలం తర్వాత మా కళ్ళారా చూస్తున్నాం వినోద్ కుమార్ గారు వారికి, అలాగే రామ్ మెలియార్ గారు, అజయ్ గారికి, సంగీత దర్శకులు, ఇక్కడికి విచ్చేసిన నవీన్ కళ్యాణ్ గారికి, అనుదీప్ గారికి, ఇతర ముఖ్య దర్శకులు, అలాగే ఈరోజు నాకు ఒక 100 కోట్ల సినిమా ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీద ప్రెస్టేజ్గా నిలబెట్టిన నా స్నేహితుడు సాయి రాజేష్కి, బేబీ కల్ట్ డైరెక్టర్, హ్యాపీ బర్త్డే డార్లింగ్, లవ్ యూ. మన ఇద్దరం ఎప్పుడూ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బట్ కలిసి జర్నీ చేస్తాం బికాజ్ ఐ లవ్ యూ. అలాగే అందరికీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా చాలా, ఎందుకంటే ఈరోజు ఈ సినిమా నేను ఫస్ట్ కాపీ చూశాక, వాసు ఎప్పుడు ఏ సినిమా చేసినా నేను ఫస్ట్ కాపీ చూస్తాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నవ్వుకుంటాం, సెకండ్ హాఫ్లో కథ జరుగుతుంటుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీమ్స్, టీమ్స్ అందరూ నోట్ చేసుకుని లాస్ట్ 10 నిమిషాలు సూపర్ అంటే ఒక ఫీల్, అబ్బా ఇదిరా ఫ్రెండ్షిప్ అని. ఎందుకంటే అన్ని షిప్పుల కన్నా, టైటానిక్ షిప్ కన్నా పెద్ద షిప్ ఏంటంటే ఫ్రెండ్షిప్. సో ఆ షిప్కి బొక్కబడింది, ఫ్రెండ్షిప్కి ఎప్పుడూ బొక్కబడదు. ఎవడు ఆర్ట్ వేసినా, ఎవడో డ్రాయింగ్ గీసినా కూడా ఫ్రెండా ఫిగరా అంటే ఎప్పుడూ ఫ్రెండే.
సో అలాంటి ఫ్రెండ్షిప్కి ఈ సినిమా పెద్ద పీట వేసింది. నాకు కాలేజీలో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ముస్తఫా అనే సాంగ్ వచ్చింది. ప్రేమదేశం సినిమా చూసినప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఆ సినిమా చూసినప్పుడు అంత కిక్ వచ్చింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ తరంలో ఎలా ఫ్రెండ్స్ కలిసి ఉంటారో అలా చూపిస్తే, ఈ తరంలో ఫ్రెండ్స్ ఎలా కలిసి ఉంటారో అలాగే చూపించింది. అలాగే అంకిత్ కోయ గారి ఎమోషన్, అందరూ జ్వరం వస్తే యాంటీబయాటిక్ వాడతారు, కానీ ఆయన యాంటీబయాటిక్ వాడతారు. అదేంటో ఈ సినిమా చూస్తే తెలుసుద్ది. ఎస్ బ్రదర్, ఆంటీ ఈజ్ అన్ ఎమోషన్. సో అలాగే మ్యాడ్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత నాని నితిన్ గారు మళ్ళీ షో అలాగా స్టీల్ చేశారు. నితిన్ గారు, మీకు చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అంటే మా జర్నలిజం భాషలో ఉజ్వలం అంటే బ్రైట్ ఫ్యూచర్ అండి, ఇది బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే ఈసారి సంక్రాంతి సీజన్ మారింది. ఇండిపెండెన్స్ డే ఇస్ న్యూ సంక్రాంతి. ఎందుకంటే 3-4 సినిమా వస్తున్నాయి. అన్ని సినిమాలు బాగుండాలి, తెలుగు సినిమాలు బాగుండాలి, తెలుగులో 70 సినిమాలు బాగుండాలి. అలాగే ఫ్రెండ్షిప్ మీద వచ్చిన హాయ్ సినిమాని మీరందరూ హాయ్ అని చెప్పి టికెట్స్ కొనాలి. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ నేను ఈ మధ్యకాలంలో చూసింది, నా గుండె హత్తుకున్న సినిమా. ఎందుకంటే ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే, లాస్ట్లో క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది. అలాగే ఈ సినిమాలో మనందరి అభిమాన హీరోల రెఫరెన్స్లు, మనకు కావాల్సిన ప్రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. సో అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంజీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఒక బెస్ట్ డైరెక్టర్, ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటారు. యువర్ అంజీ గారు, యు ఆర్ ద బెస్ట్. మీరు నాకు తెలుసు. వాసు గారు ఎప్పుడూ ఫోన్ ఎత్తరు, ఎందుకంటే ఆయన ఫోన్ ఎప్పుడు ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. వాసు గారు చెప్పచ్చా? వాసు గారు ఎప్పుడు ఫోన్ ఎత్తరు, ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటే అయ్యప్ప మనకు ఫోన్ చేస్తాడు, కానీ మనకు అవసరం ఉంటే ఆయన ఫోన్ ఎత్తాడు. చెప్పేసండి అలా. సో అలాంటి సినిమా, ఈ సినిమాని మీరందరూ కూడా 15th ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్, అంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప పెయిడ్ ప్రీమియర్స్ ఒక హాలిడే రోజు అయ్యాం. సో ఈ సినిమాకి చాలా చాలా కాన్ఫిడెన్స్తో మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, పక్క వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, ఎలాగైనా సరే టికెట్ మాత్రం కొని ఆగస్టు 15న మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఎంటర్టైన్ అవ్వకపోతే ఎస్కేన్ ఆ రోజు చెప్పాడు ఏంటి ఎంటర్టైన్ అవ్వలేదని చెప్పి ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేసి అడగచ్చు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అందరూ చెప్పండి హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్యా గారు, ప్లీజ్ వచ్చి మీరు అండ్ బన్నీవాస్ గారు ఒక పిక్చర్ తీసుకుంటారు అంతే టుగెదర్గా, మీరిద్దరు ప్రొడ్యూసర్స్ కాబట్టి. ఓకే, అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాను. ముందుగా రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని, అండ్ అలానే అంకిత్ కొయ్య గారిని, అండ్ అలానే అజయ్ అరసాడా గారిని, అండ్ డైరెక్టర్ అంజీ గారిని, అండ్ లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని, అండ్ అనుదీప్ కేవి గారిని, కళ్యాణ్ గారిని, అండ్ అలానే నార్నే నితిన్ గారిని, అండ్ ఆర్ బ్యూటీ క్వీన్ శ్రీలీల గారిని, అండ్ నయన్ సారికా గారిని, అండ్ ఆర్ హీరో చీఫ్ గెస్ట్ టుడే నిఖిల్ గారిని, అండ్ అలానే చైతన్య దంతులూరి గారిని, అండ్ co-producers of this film భాను గారు, రియాజ్ గారు, అండ్ అలానే వినోద్ గారు, అండ్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని, అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే జంగ్లీ మ్యూజిక్ నుంచి నిఖిల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎడిటర్ పీకే గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ టీమ్ ఆఫ్ మేము ఫ్రెండ్స్ అండి, అందరూ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ అల్లు అరవింద్ గారు అండ్ అలానే నిఖిల్ గారిని సాదరంగా వేదిక మీదకి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు బన్నీవాస్ గారిని టికెట్ శ్రీలీల గారికి అండ్ అలానే నిఖిల్ గారికి సేల్ చేయాలి. సో వీళ్ళిద్దరూ ఎంత పెట్టి కొంటారో ఇప్పుడు మాకు తెలియాలి. యా, బన్నీవాస్ గారు అండ్ శ్రీలీల గారు అండ్ అలానే నిఖిల్ గారు ఇప్పుడు బై చేస్తున్నారు ఈ టికెట్ని. సో మీరిద్దరు ఎంత పెట్టి కొంటున్నారు? పర్స్ మర్చిపోయాను, సో ప్లీజ్ కష్టం. గూగుల్ పే యాక్సెప్టెడ్, గూగుల్ పే, ఫోన్పే యాక్సెప్టెడ్. టికెట్ రేట్ చాలా రీజనబుల్గా పెట్టారు కదా భయ్యా.
టికెట్ రేట్స్ చెప్పండి ఒకసారి. చాలా రీజనబుల్ భయ్యా, నీకైతే 1 crore. అండ్ శ్రీలీల గారు మీరు ఎంత పెట్టి కొంటున్నారు టికెట్ని? ఫైనాన్సెస్ మా అమ్మ చూసుకుంటుందండి. మా అమ్మతో పిక్చర్ కోసం విద్యా గారు మిడిల్లో జాయిన్ అవ్వరా? యా. ఎస్కేన్ గారు థ్యాంక్ యూ అండి. ఎస్, ముందుగా ఇప్పుడు ఆర్ హీరో నార్నే నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, అలాగే నిఖిల్ గారికి, శ్రీలీలాకి, అలాగే మా ముందుకు రండి మా కళ్యాణ్ శంకర్ గారికి, మా మ్యాట్ డైరెక్టర్కి, మా అనుదీప్ అన్నకి, అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా మా డైరెక్టర్ని ఈరోజు వేసుకుందామని ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ అంత బాగున్నాయంటే మేము అంత కష్టపడ్డామని ఫస్ట్ దాని మీనింగ్. ఎందుకంటే గోదాట్లో వేయడం, చెట్లు ఎక్కియడం, ఏవేవో చేపించారు మాతో. మమ్మల్ని ఫుల్ ట్యాన్ కూడా చేశారు. ఆ ట్యాన్ పోవడానికే ఆల్మోస్ట్ ఒక 2-3 months పడింది. సో సార్, ఎక్కడ సార్ మీరు? తర్వాత ఉంటుంది సార్. అలానే మా సినిమా ప్రొడ్యూసర్లు బన్నివాజ్ గారు, ఇంకా విద్యక్క, చాలా చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా అండి ఇది. చాలా ఎప్పుడు చూసినా వాసు గారు ఈ సినిమా గురించే మాట్లాడడం, ఎప్పుడు చూసినా మా సెట్కి వచ్చి ఆయనే కూర్చొని ఈ షాట్ ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది అని చెప్పడం. దాంతోపాటు ఆయన యూజువల్గా ఎవరైనా ప్రొడ్యూసర్లు 1 గంట 2 గంటలు వచ్చేసి వెళ్ళిపోతారు. ఈయన అలా కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చునేవాళ్ళు. సార్ అలానే మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పిఠాపురం వెళ్ళడం జరిగిందండి. అది కూడా సడన్గా చెప్పారు వాసు గారు వెళ్దాం అని. మేము పొద్దునే 3 o'clockకి పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతూ ఉంటే, సార్ పొద్దునుంచి ఏం తినలేదు సార్, ఎక్కడ ఫుడ్ ఏం పెట్టబోతున్నారు సార్ అంటే విందు భోజనం ఉందన్నారు. ఏంటి అక్కడ విందు భోజనం అంటే, ఆయన కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు ఆపి, ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ గేట్ ముందు ఆపి కార్లు ఆపిచ్చేసి చేతిలో ఒక పళ్ళం పెట్టి, ఇదే సార్ విందు భోజనం అన్నారు. ఆ తర్వాత సరే అని చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేటప్పటికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వెంటనే మనకు షూట్ ఉందన్నారు. నేను ఏదో జోక్ చేశారు అనుకున్నాను, నిజంగానే షూట్ పెట్టారండి ఆ రోజు. నిజంగానే 6 o'clockకి షూట్ పెట్టారు. అది పొద్దున్న 6 దాకా షూట్. సార్ నిజంగా సార్ ఎంత చేపించారు సార్ మాతో మీరు. సో చాలా కష్టపడ్డారండి వాసు గారు. అలానే అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఫస్ట్ అంజు గారు వచ్చి నాకు కథ చెప్పడం జరిగింది. నాకు వెంటనే నచ్చింది. వాసు గారు నెక్స్ట్ డేనే కలిశారు. ఆయనకు కూడా చెప్పాను నచ్చింది సార్ చేస్తానని. వెంటనే నాకు నెక్స్ట్ డే కొంచెం లెగడం లేట్ అయిందండి. ఒక 9:30, 10 o'clockకి లేచేటప్పటికి నా ఫోన్లో ఒక కొత్త నంబరు, ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి, ఒక 2 ఫోన్లు వచ్చాయి. ఏంటని చెప్పి చూస్తుంటే వాసు గారు ఫోన్ చేశారు. అరవింద్ గారు ఫోన్ చేస్తారంటే మీరు ఎత్తట్లేదని. యూజువల్గా ఇంత పెద్ద ప్రొడ్యూసరు వెంటనే అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాసు గారు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అరవింద్ గారు ఫోన్ చేయబోతున్నారు, ఇలా మీరు ఎత్తండి అని. అవి ఏమీ లేకుండా వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిలిచి కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అని పిలిచి చాలా సరదాగా జోవియల్గా ఏం సినిమా గురించి కాకుండా మంచిగా అలా మాట్లాడుతూ కూర్చుండిపోయాము కాసేపు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలానే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మా డిఓపి గారు సమీర్ గారు ఇక్కడ లేరు. ఆయన చాలా బాగా సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా సినిమాకి పాటలు ఇచ్చిన అజయ్ గారు అలానే రామిరేల గారు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే
వాళ్ళిద్దరి పాటలు వాళ్ళిద్దరి మ్యూజిక్ వల్లే సినిమా ఇంత బాగుంది ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇకపోతే భాను మాస్టర్ కూడా ఒక క్రికెట్ స్టెప్ ఇవ్వడం జరిగింది మంచి ఒక పాటకి. ఆ స్టెప్ చాలా వైరల్ వెళ్తుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమా August 15th రాబోతుందండి థియేటర్స్లో, పెయిడ్ ప్రీమియర్స్. తప్పకుండా వెళ్ళి చూడండి. మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటిని మించింది ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. తప్పకుండా వెళ్ళి చూడండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ బ్యూటీ క్వీన్, వెరీ టాలెంటెడ్ శ్రీలీల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు. దిస్ ఇస్ అ లక్కీ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్గా వచ్చేంత అర్హత నాకు లేదని అనుకుంటున్నానండి. బట్ సినిమా కుటుంబంలో ఒక మెంబర్లా ఇవాళ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నితిన్ గారు, యువర్ ప్రీవియస్ ఫిల్మ్ మ్యాడ్ ఆల్సో ఐ వాజ్ దేర్, సో ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ హియర్ టుడే. అండ్ దీంట్లో అయితే ఐ థింక్ ద హ్యూమర్ నేను నాకు చాలా నచ్చే జానర్ అండి ఇది. అందుకే నేను ఎప్పుడు అనుదీప్ గారికి చెప్తూ ఉంటాను ఎప్పుడని నెక్స్ట్ అని, ఆయన ఎక్కడికి అది. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. కంగ్రాచులేషన్స్ అంజీ గారు, ఆనెస్ట్లీ వెరీ వెరీ స్వీట్. మీరు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు. నాకు యాక్చువల్లీ గోదావరి అంటే చాలా ఇష్టం సిన్స్ గోదావరి సినిమా వచ్చినప్పటి నుంచి. అండ్ భాష తెలియడం వల్ల ఐ థింక్ చాలా అనుకూలంగా, చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి. అండ్ ఆ స్లాంగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను బేసిక్గా. సో అయితే సో అలాగే మీరందరు కూడా వచ్చి సినిమా చూసి, ఇదే August 15th అన్ని సినిమాలు వచ్చి చూడండి. బికాస్ August 15th హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్న నుంచి సాయంకాలం, చాలా స్మార్ట్గా సెల్ఫీ తీసుకున్నాను నేను, పొద్దున్న నుంచి సాయంకాలం సినిమాలు చూసుకోవచ్చు. సో ఐ థింక్ రైట్ ఈవెన్ ఫ్రమ్ హరిశంకర్ గారు, రవితేజ గారు, అలాగే రామ్ గారు, పూరి జగన్నాథ్ గారు అందరూ విషెస్ పంపించారు త్రూ మీ ఆల్సో. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్ వాచ్ దిస్ ఫిల్మ్ August 15th. అసలు టైటిల్లోనే ఐ ఉందంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, చూడాల్సిందే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. కానీ అల్లు అరవింద్ గారు వెనకాల నుంచి వెరీ గుడ్ అమ్మ, తొందరగా అయిపోగొట్టేసో పదా లేదు. కానీ ఇంకొకటి చెప్పాలని, మై ఫస్ట్ సెలబ్రేషన్ కోడిగుడ్డు కాదు నాన్న, అయిపోయింది. కానీ నా ఫస్ట్ యాక్చువల్లీ పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు నాకు ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రిడిక్షన్ చేసిన మీరండి. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, విల్ కీప్ మీటింగ్ ఆల్వేస్ ఇన్ ఈవెంట్స్, లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ నయన్, యువర్ డైలాగ్ వాజ్ వెరీ వెరీ క్యూట్. ఇంతకీ ఏమిట్లు మీరు ఇట్స్ వెరీ వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే నాకు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో బావ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేయడం, అందరు లైకులు కొట్టడం అవన్నీ జరుగుతుందండి. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను, ఎప్పటికీ. అలానే ఈరోజు బన్నీ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది, దానివల్ల కూడా రీచ్ సినిమా చాలా ముందుకెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన స్వయంభూ నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గాయ్స్, ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మీ అందరు కూడా గైస్, నాకు తెలుసు లేట్ అయింది, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక పెద్ద ఓయ్ అండ్ అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ అరవింద్ గారిని ఇక్కడ కలవగానే ఆయన ఒక మాట అన్నారు నాతో, నిఖిల్ ఏంటి అసలు నువ్వు బయటికి రావట్లేదు, కనబట్టలేదు, అసలు ఏమైపోయావు ఇది అని. సార్, నా జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని నేను యాక్చువల్లీ స్వయంభూ మూవీ షూటింగ్ సార్, అందుకే నేను ఎక్కువ బయటికి రావట్లేదు. కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా నాకు మాత్రం కనబడేది మాత్రం ఎటు చూసినా వీళ్ళే. అండ్ పబ్లిసిటీ చాలా తగ్గింది అంటున్నారు. వాసుబాయ్ ఎక్కడున్నారు మీరు? అస్సలు పబ్లిసిటీ అన్నది మీ సినిమాకి చాలా చాలా ఉంది. పబ్లిక్లో ఆల్రెడీ అన్నది అందరూ నోట్లో ఉంది. ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ద ఫిలిం. అండ్ మొన్న నేను చూశాను, నితిన్ రో వాజ్ మరి రోడ్డు మీద మీరు ఫుడ్ తింటున్నారు, అంత క్రూరంగా పబ్లిసిటీ చేస్తున్నారు. నాకు తెలుసు, ఇంతకుముందు నేను కూడా వాసుబాయ్తో పనిచేశాను. ఆయన పబ్లిసిటీ పిశాచి. ఆయన
యాక్టర్స్ని చంపడానికైనా రెడీ, బట్ సినిమా మాత్రం పబ్లిసిటీ అవ్వాలి. సో నాకు తెలిసి ఈ సినిమాకి అంత పబ్లిసిటీ అవసరం లేదు, బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్ అండి. ఇక్కడ ఆల్రెడీ 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నారు. మ్యాడ్ కానీ, జాతిరత్నాలు కానీ, బేబీ కానీ, దే ఆర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ 100 కోట్ల సినిమాలు అవ్వచ్చు అని చెప్పేసి నిరూపించిన సినిమా. సో ఆ సినిమా కూడా అలాగే రేపు బాక్స్ ఆఫీస్ని బ్లాక్ బస్టర్ కింద నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. విషెస్ చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. అండ్ నితిన్ బ్రో, ఐ థింక్ మ్యాడ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫాలో అప్ సినిమా. యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది ఇంకో స్టెప్ అవబోతుంది మీకు ఓన్ లాంగ్ జర్నీ. అండ్ సారిక, ఐ థింక్ యూ గోన్ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. మీ డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. అలాగే ఆల్రెడీ నేను బీన్ లైక్ వాచింగ్ రాజ్ బ్రో అండ్ అంకిత్, వాళ్ళు మ్యాజిక్ చేయబోతున్నారు. నేను ఫస్ట్ డే వెళ్ళి చూడబోతున్నాను సినిమా. సో గైస్, ఐ హోప్ యూ గోన్ ఇంప్రెస్ అస్. అండ్ ఆల్రెడీ చాలామంది రివ్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఎస్కేఎన్ బ్రో కూడా వచ్చేసి సినిమా చూసి సినిమా రివ్యూ ఇచ్చేశారు. రేటింగ్ ఎంత భయ్యా? ఒక 4 వేస్తుందా? సరే, మీ రేటింగ్ 4 ఎనీవేస్. సో గైస్, ప్లీజ్ August 15th ఈవినింగ్ నుంచి సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. సో వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్ అంజీ గారికి, ప్రొడ్యూసర్ విద్యా గారికి, పనివాస్ గారికి, అండ్ ద మెయిన్ మ్యాన్ అల్లు అరవింద్ గారికి. ఆయనకి ఎప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ యాక్టర్స్ అందరూ రుణపడి ఉండాలి. అంత పెద్ద బ్యానర్ని ఆయన అండగా ఇచ్చి హీస్ గివెన్ ఇట్ లైక్ అ బిగ్ ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఈరోజు వచ్చినందుకు కారణం కూడా his friendliness, his love and affection. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్. సో అందుకే వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. 15th రోజు థియేటర్స్లో మనందరూ కలిసి చూస్తున్నాం. ఆల్ రైట్, సీ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన సినిమాని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి అయ్యా. ఆగస్టు 15న ఏదో ముహూర్తం పెట్టారు, సాయంత్రం 4 అన్నారు. అదేంటో పొద్దున చూడడం లేదంట. సాయంత్రం 4 నుంచి పెట్టాము, August 15th అన్నారు. అది అందరికీ తెలుసో లేదో అని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. నిఖిల్ లేడీ ఇక్కడున్నావా? ఎంత హీరో అయినా, ఎంత మా బ్యానర్ అయినా కూడా ఫర్ కమింగ్ హియర్ ఐ షుడ్ థ్యాంక్ యూ. తర్వాత మన పాప పొద్దున మాట్లాడినప్పుడు, నువ్వు అక్కడ దూరం నుంచి వచ్చావంట మన ఈ ఫంక్షన్కి అని అంటే, అంకుల్ నాకు ఫోన్ వస్తే గీతాష్ నుంచి ఓ మంచి హీరోయిన్ క్యారెక్టర్ కనుకుంటే నన్ను గెస్ట్ కింద పిలుస్తా. బట్ at the same time I am telling you, you are going to do a very good character in our banner. Nice of you. Thank you. నువ్వు ఇంకేదో ఒకటి డిన్నర్కి వెళ్ళాలన్నావు కదా, నువ్వు వెళ్ళిపో, పర్లేదు. రైట్, ఓకే. థ్యాంక్ యూ శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇతన్ని ఒకసారి ఆఫీస్కి ఇలా రమ్మని ఇందాక చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఒకటి అడిగాను, బాబు మరి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్టీఆర్ బ్రదర్లేగా ఉండి కొడితే 4 అడుపడిపోతారు, 10 మంది పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ కదా, ఇది పర్వాలేదా అన్న. మరి ఏం చెప్పాడో తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు, ఎవడి కష్టం వాడు పడాలండి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. అలాగే అమ్మాయి కూడా చాలా, నేను పూజలో చూసి అమ్మాయిని, పూజలో సరిగ్గా డ్రెస్ అయి రాలేదు, వాసుని పిలిచి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయిని మార్చేసావా అన్న. లేదు సార్, అదే అమ్మాయి సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చింది. షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫిలిం. చాలా బాగా చేశాం రియల్లీ. చానాళ్ళ తర్వాత వినోద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడితే సినిమా నేను పట్టుకుపోయాడు లాస్ట్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ కమింగ్. అండ్ చాలామందికి ఇలాగే పేరున చెప్పాలి, కానీ ప్రత్యేకంగా
హీరో కాకుండా చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు, రెండే మీరు. హీరో అంటే సినిమా సక్సెస్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ మీట్ ఏదో పెట్టి మళ్ళీ పోతాడు వాసు, ఇదంతా మామూలే. కానీ వీళ్ళిద్దరూ చేసింది మీరు అప్పటికి సినిమా చూసుంటారు కాబట్టి అప్పటికి మీకు తెలుస్తుంది, వీళ్ళిద్దరూ చించి వదిలేశారు సినిమాలో. అంటే మామూలుగా చేయలేదు వీళ్ళు, ఇంత యాక్టర్లు ఏమైపోయారు వీళ్ళు అని అనిపించేంతగా అంత బాగా చేశారు. సినిమాని ఎత్తి నిలబెట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వీళ్ళు. అలాగే రామ్ మిరియాల గారు ఉన్నారు, వీళ్ళ పేరు తెలీదు. సో వారు సో థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. లాస్ట్లో చాలా హార్ట్ఫుల్గా ఉండి సినిమాని మొత్తం ఎంజాయ్ చేసి ఒక గుడ్ ఫీలింగ్తో పైకి లెగుస్తాము. 15వ తారీఖున సాయంత్రం. ఇందులో వాసు గురించి చెప్పాలంటే, ఈ వాసు కాదు నేను తిడతాను, నన్ను పర్వాలేదా? ఎంతసేపు అయినా తిట్టొచ్చు. ఇతనితో కథ చెప్పించాడు. ఈయన మాయగాడు చెప్పడం అలా. నేను తర్వాత వాసుని పిలిచాను, ఏమయ్యా ఫస్ట్ డైరెక్షన్ ఇస్తున్నాము, కథ బాగా చెప్పాడు, ఇది గ్యారంటీగా ఇలా వస్తుందని ఎలాగా అన్నట్టు. నాది గ్యారంటీ అన్నాడు. ఏం పెట్టావో నువ్వు వాసుకి? నాది గ్యారంటీ ఏంటి? 10 కోట్ల గ్యారంటీ ఎవడిస్తాడా? నాది గ్యారంటీ అన్నాడు. కానీ రషెస్ చూసిన తర్వాత నీ గ్యారంటీ అర్థమైందా? కాకపోతే నువ్వు ఫస్ట్లో బడ్జెట్ చెప్పేటప్పుడు బడ్జెట్లో మెయిన్, సార్ వర్షం కాని టైంలో తీస్తున్నాం, వర్షానికి 1 crore అని ఇచ్చాడు, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు. వర్షానికి ఓ బడ్జెట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అలాగే మీరు ఏమన్నారు అర్థమైంది సార్. ఆఫీసర్ మధ్యలో ఒక బడ్జెట్ ఇచ్చి దాన్ని డబల్ చేసామనే కదా. ఇప్పుడే ఆయన ఏదో నెంబర్ చెప్తే మిస్ అయ్యాను, 0లో కొంచెం వీక్ అంతే సార్. అదే సార్, ప్రొడ్యూసరే కదండి, అది నెంబర్లో మరి అలా చెప్తే ఎలాగ సార్ మీరు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసిందండి, 6 million వెళ్ళింది సార్, ఇప్పుడు చూస్తే 9 million అయింది. మీరు 6 lakhs అన్నారు. ఇందాక అల్లు అర్జున్ గారి హ్యాండ్లో నేను చెప్పింది అది యాక్చువల్ 6 million అంటే నేనేమో 6 lakhs అని చదివాను, కొంచెం లెక్కల్లో వీక్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 9 million అంటే నియర్లీ 1 crore విత్ ఇన్ 7 hours. సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకున్నాడు, అలాగే నీకు హెల్ప్ చేశాడు అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ.